మనం గెలవడం కన్నా మన శత్రువు ఓడిపోవడమే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రజలందరి విషయాల్లో ఏమో కానీ రాజకీయాల్లో ఇది శరమామూలే. ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు నమ్ముకున్న వాళ్ళని డోంట్ కేర్ అంటున్నారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన సీనియర్లతో ఎలా రాజకీయం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు పార్టీ అధినేత. ఇక మా వల్ల కాదు మహాప్రభు అంటూ పార్టీకి దండం పెట్టి బయటపడుతున్నారు సీనియర్లు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? కష్టకాలంలో పార్టీని నడిపించిన పెద్దలను జగన్ ఎందుకు వదులుకుంటున్నారు? ఇదంతా చేజేతులా చేసుకుంటున్న పనేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీకి నెల్లూరు జిల్లా అసలు కలిసి రావడం లేదు. ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతోంది. నెల్లూరు నుంచే ఏకంగా 3 రెడ్డి సామాజిక వర్గ నేతలు వెళ్లిపోయారు. నేను చనిపోతే నా బాడీ మీద వైసీపీ జెండా కప్పాలని వేరే లెవెల్లో ప్రతిన చేసిన ఒక ఎమ్మెల్యే వైసీపీ గేటు దాటేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ ఇది రాజకీయం, అలాగే జరుగుతుందని నిరూపించారు. అలాగే నెల్లూరు వైసీపీ అంటే గుర్తుకు వచ్చే పేరు మేకపాటి కుటుంబం. ఆ ఫ్యామిలీ నుంచి మాజీ ఎంపీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. మరో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సరే. ఇలా చూస్తే వైసీపీకి 10కి 10 ఎమ్మెల్యేలు గెలిచిన చోట 3 ఎమ్మెల్యేలు ఎన్నికకు ఏడాది ముందే జారుకున్నారు. అయినా నెల్లూరు వైసీపీలో ఏదో జరుగుతోంది. ఇప్పుడు ఆ సెగ కాస్త రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తగిలింది. సరే, ఈయన రూటు సపరేట్ అనుకోండి. ఈ చిల్లర పాలిటిక్స్ నా వల్ల కాదు బాబోయ్ అంటూ వైసీపీకి గుడ్ బై కొట్టేస్తారు. ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం మీద ప్రభావం చూపగలిగారు వేమిరెడ్డి. ప్రత్యేకించి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ విజయానికి పూర్తిగా సహకరించారన్నది లోకల్ టాక్. పార్టీ పవర్లోకొచ్చాక అనిల్కి క్యాబినెట్లో బెర్త్ దక్కింది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న సామెతను అస్సలు వంటపట్టించుకోకపోగా దాన్ని రివర్స్లో అర్థం చేసుకున్న మాజీ మినిస్టర్ దొరికిందే సందన్నట్టుగా చెలరేగిపోయారట. ఎలక్షన్కు ముందు ప్రతి చిన్న విషయాన్ని వేమిరెడ్డితో చర్చించి నువ్వే దైవం నువ్వే సర్వం అన్నట్టుగా ప్రవర్తించిన అనిల్ కుర్చీ ఎక్కగానే తన వంకర బుద్ధిని ప్రదర్శించాడట. విషయాలను చర్చించడం అన్నది వ్యక్తిగతం, ఆయన సొంత వ్యవహారం అనుకున్నా అసలు నువ్వెవరు, నీ కథేంది అన్నట్టుగా కూడా అహంకారం తలకెక్కినట్లు ప్రవర్తించాడట. అదే సమయంలో అడ్డగోలు దందాలతో అరాచకాలకు తెరలేపినట్లు చెప్పుకుంటున్నాయి నెల్లూరు రాజకీయ వర్గాలు. వాటి గురించి, అనిల్ వల్ల పార్టీకి జరగబోతున్న నష్టం గురించి హైకమాండ్కు చెప్పినా స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక వేమిరెడ్డి కామైపోయినట్టు తెలిసింది. ఆ ఫిర్యాదు వల్ల ప్రయోజనం లేకపోగా ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయట. వేమిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చినప్పుడు నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారిస్తే బావుంటుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అదే సమయంలో కొన్నాళ్లు మాజీ మంత్రి సైలెంట్ అవడంతో ఆయన స్థానంలో వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. ఇక అదే టైంలో అధిష్టానం పెద్దల్ని కలిసి వచ్చిన అనిల్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టి నా స్థానంలో రాజమాతను రంగంలోకి తీసుకురావాలని కొందరు భావిస్తున్నారంటూ పరమ వెటకారంగా ప్రశాంతిరెడ్డి గురించి మాట్లాడారట. ఓవైపు అధిష్టానం తన సూచనల్ని పట్టించుకోకపోవడం, మరోవైపు అనిల్ కుమార్ వర్గం చిల్లర వేషాలతో విసిగిపోయిన వేమిరెడ్డి రాజకీయ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట పంపింది అధినాయకత్వం. దీంతో నెల్లూరు సిటీలో ధీటైన అభ్యర్థిని దించాలని భావించారు వేమిరెడ్డి. కానీ అనూహ్యంగా పార్టీ అధిష్టానం అనిల్ అనుచరుడు ఖలీల్ అహ్మద్ను సమన్వయకర్తగా ప్రకటించింది.
పార్టీలో అడుగడుగునా తనకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం వరకు వ్యవహారం వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. సీఎం సీనియర్లను పక్కకు పెట్టడంతో చేసేదేమీ లేక వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి పార్టీ పెద్దలు బుజ్జగింపులకు ప్రయత్నించినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటని బయటకొచ్చేశారు. విలువల్లేని వ్యక్తితో కలిసి పనిచేయడం కష్టమని బాహాటంగానే చెప్పేశారట. ఏ కోసానా హుందాతనం, కనీస మర్యాద లేని నాయకులతో ఎలా వేగాలంటూ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు పెద్దాయన పార్టీ వీడడంతో ఈసారి నెల్లూరు రాత మారిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ చేజేతులా పార్టీ సీనియర్లను వదులుకుంటున్నారని, దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చూస్తారని పలువురు బాహాటంగానే వాపోతున్నారు. బిగ్ షాట్ లాంటి నేత వేమిరెడ్డి వైసీపీని వీడడంతో ఈసారి ఫ్యాన్ గాలి తగ్గినట్టే అనే ప్రచారమూ జరుగుతోంది. అదే టైంలో వేమిరెడ్డి కూడా వైసీపీ అధినాయకత్వం తన కోరికను మన్నించలేదని భావించి ప్రెస్టేజ్గా తీసుకుని టీడీపీలో ఆ 2 సీట్లు సంపాదించారు. దీంతో ఇప్పుడు నెల్లూరు పాలిటిక్స్ రసకందాయంలో పడింది. ఇప్పుడు ఇక్కడ వేమిరెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే పాలిటిక్స్ మారుతోన్నాయి.